వెల్కమ్ టు మై మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 20వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. అవునండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. అవునండి, మరి ఒక సేవకుడు మరి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారంటండి. ఆయన సేవ ప్రారంభించిన దినంలో అంటే మేబీ 30, 40, 50 ఇయర్స్ బ్యాక్ తను సేవ చేయడం కోసం ఒక సైకిల్ని దేవుణ్ణి అడిగారంటండి. నాకు పలానా కంపెనీ సైకిల్ కావాలి అని చెప్పేసి మరి అడిగినప్పుడు మరి దేవుడు చాలా ఆశ్చర్యకరంగా మరి ఆ సైకిల్ని ఇవ్వడం జరిగిందంటండి. అయితే మరి తన సేవ పెరిగిందంట. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నారంటండి. ఏంటి అంటే నాకు ఒక మోటార్ వెహికల్ కావాలి అని చెప్పేసి ఆయన ప్రేయర్ చేస్తున్నారంటండి. ప్రేయర్ చేసినప్పుడు కొద్ది దినముల్లో మళ్ళా ఆ మోటార్ వెహికల్ కూడా ఇవ్వడం జరిగిందంటండి. ఆయన చాలా సంతోషించడం జరిగింది. మరి దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయనకి సహాయం చేస్తూ వచ్చారండి. అలాగే కొద్ది దినంలో అయిన తర్వాత ఇంకా ఆయన ఆ మోటార్ బైక్ నడపలేకపోవడం చేత ఆయన అడిగారంటండి, నాకు 4 వీలర్ కావాలి ప్రభా నీ సేవ నేను చేయడం కోసము అన్నప్పుడు మరి ఆ రోజుల్లో మరి 4 వీలర్ కొనుక్కోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. అయితే మరి దేవుడు మరి ఆయనకి 4 వీలర్ కూడా మరి ఇవ్వటం జరిగిందంటండి. అవునండి, మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. ఆయన అంటున్నారు, అవును మరి మొదట దేవుడు సైకిల్ ఇచ్చారు, మోటార్ వెహికల్ ఇచ్చారు, తర్వాత 4 వీలర్ ఇచ్చారు. మరి నేను అడిగినప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తున్నారు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పడం జరిగిందండి. అవునండి, మరి ఈరోజు మీ యొక్క అవసరత ఏదైనా సరే మరి దేనికోసం మరి దేవుని వైపు చూస్తున్నారో మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. అవునండి, మనకి ఏది కావాలో మనం దేవుణ్ణి అడగాలండి. నువ్వు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మనం అడిగినట్లయితే మరి దేవుని సన్నిధిలో గోజాడినట్లయితే మరి దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. నా ప్రభు ఇది చేయగలరా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మరి దేవునికి అసాధ్యమైంది మనకి అసాధ్యము, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదండి. ఓకేనండి, మరి మనం అడిగే దేవుని సన్నిధిలో అడిగి మనం పొందుకుందామండి. మరి దేవుని యందు మనం సంతోషించినట్లయితే మన హృదయ వాంఛలను కూడా దేవుడు తీర్చడానికైనా సమర్థుడండి. ఓకేనండి, చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా యేసయ్య, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక అని ప్రభా మీ వాక్యం సెలవిచ్చండిగా. అవును తండ్రి, సహాయం అనేకమైన విషయాలు తండ్రి మీరు మాకు సహాయం చేస్తున్నారు. దేవా, అందుని బట్టి వందనాలయ్యా. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తానయ్యా. దేవా, ఇదిగో ప్రభా నాయన ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారికి ప్రభా వారు చేసే పనుల్లో ఆయన ప్రభా వారి జాబ్స్లో వారి బిజినెస్లో మీ జయం దయచేయమని అడుచు చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.